ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గతంలో భక్తులకు కలిగిన అసౌకర్యాలను గుర్తుపెట్టుకుని మెరుగైన వసతులు ఏర్పాటు చేశామన్నారు. వనదేవతల దృష్టిలో అందరూ సమానమేనని, ఈసారి వీఐపీ భక్తులకు పాసులు ఇవ్వడం తగ్గిస్తామని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులతో ఇప్పటికిప్పుడు సమీక్షలు చేస్తూ జాతరను సక్సెస్ చేస్తామని అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి పూర్తి రంగం సిద్ధమని చెప్పొచ్చు. స్వయంగా మంత్రి సీతక్క దగ్గర ఉంటూ అధికారులతో సమన్వయం చేస్తూ మొత్తానికి జాతర గతంలో జరిగిన ఏదైనా తప్పులుంటే, ట్రాఫిక్ పరమైన సమస్య ఉంటే కూడా అధిగమించే విధంగా దగ్గరుండి చూస్తున్నారు. చెప్పండి సీతక్క, మరొక 2-3 రోజుల్లో జాతర రాబోతున్నది, ఎలాంటి ఏర్పాటు? దాదాపుగా మేము నెల రోజుల నుంచి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాము. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, కీలాండ్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, అదేవిధంగా జంపన్న వాగులోకి సంబంధించిన బ్యాటరీ ఏర్పాట్లు కావచ్చు. వాగులో పెద్ద ఎత్తున నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందస్తుగా మనం ఎప్పుడైనా కూడా మంగళవారమో లేదా సండే వరకు వాటర్ వస్తాయి. ఇప్పటికీ నీళ్లు వస్తున్నాయి. అయితే అటు రైతులు ఇటు భక్తులు ఇది తర్వాత ఈ సంవత్సరం ముందస్తుగానే వర్షాలు కూడా తగ్గిపోవడంతో కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మిగతా అంతా కూడా ఏర్పాట్లు అయితే చేసినాం. ఇప్పటివరకు అయితే దాదాపుగా 50 lakhs పీపుల్ వరకు డివోటీస్ వచ్చిందని పోలీసు అధికారులు అంచనా వేసిండ్రు. ఇంకా ఈ రోజు చూస్తే 10 రోజుల కిందనే ఇక్కడ ప్రాంగణం అంతా కూడా జాతర యొక్క అంటే నిండు జాతర రోజు ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి ఉంది. మీ అందరి సహాయ సహకారాలతో అదేవిధంగా భక్తులు కూడా ఎవరికి వారి క్రమశిక్షణగా వస్తే సక్సెస్ఫుల్ గా ఈ జాతర నిర్వహించుకుంటామని భావిస్తున్నాం. ట్రాఫిక్ పరంగా ఎటువంటి చర్యలు? ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టాం, పోలీసులు అలర్ట్ చేసినాం, పోలీస్ పార్టీస్ కూడా మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా రోడ్స్ కూడా ఈసారి కొంత వెడల్పుగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బస్సుల సంఖ్య కూడా పెంచుతున్నాం. మేము పదే అందరికీ చెప్పేది ఏంటంటే వీఐపీ పాసులు ఎక్కువ అడగకండి. ఎందుకంటే వీఐపీలు పాసులు ఎక్కువ తీసుకుంటే అదే రూట్లో బస్సులు 6,000 పెంచడం. పోయినసారి 2,500, 3,000 లోపే బస్సులు ఉండే, ఈసారి డబుల్ బస్సెస్ వస్తాయి. కాబట్టి వీఐపీల తాకిడి, వీఐపీ వెహికల్స్ తాకిడి. సరే వీఐపీలు ఎంతమంది వస్తారు ఏందని కాదు, ఇక్కడ మనకు పేదలే వీఐపీలు వాస్తవానికి. ఎందుకంటే తల్లిలో ముంగట కాబట్టి వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రోడ్స్ కూడా వెడల్పు ఉన్నాయి. తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఎక్కువ చేసినాము ఈసారి. అదే విధంగా బస్ స్టాండ్లు కూడా ఒక 20 ఎకరాలు అదనంగా, గతంలో 40 ఉంటాయి, ఈసారి 60 ఎకరాలు చేసినాం. ఇంకా ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసినాం. గతంలో కంటే మెరుగైన ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులు తప్పనిసరి వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, మేడారం.